हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. 113వ పాఠము 6/3/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో పాఠముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఎందుకు ఇట్లాగా ప్రతిరోజు మనం ఈ శ్లోకాల్ని గానం చేసుకోవటం
కార్యక్రమ పరిచయ పత్రం పఠించడం. చదివిందే మరలా 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 ఇంత అవసరం ఉందా? మనం జన్మించాం, పెద్దవాళ్ళమయ్యాం, వెళ్ళిపోతున్నాం. ఎవరి దారిన వాళ్ళు చాలా చాలా వేగంతో ముందుకు వెళ్ళిపోతున్నాం వాళ్ళ జీవన రంగాల్లో. కానీ మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? మన యొక్క అసలైన లక్ష్యం ఏంటి? మనం మానవుడిగా జన్మించినందుకు మనం చేరుకోవాల్సిన అసలైన లక్ష్యం ఏమిటి? దాని కొరకు మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? ఈ విషయాలు మన దగ్గర లేకుండా, ఎందుకు అన్నది లేదు మన దగ్గర. వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ ఎందుకు అన్నది మన దగ్గర ఉంటే, చిన్నప్పటి నుంచి మనకి ప్రతిరోజు ఉదయం లేవంగానే ఇది విషయం, ఈ సృష్టి ఎలాగుంటుంది, ఒక సంగ్రహంగా ఒక 5-6 మాటల్లో, ఒక 10 మాటల్లో మనం అన్ని వర్గుల్ని దాటి మానవ వర్గుకు వచ్చాం. ఇక్కడి నుంచి దివ్య మానవుడిగా మారాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి అసలైన ఆ లక్ష్యం ఏదైతే ఉందో దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఇది మనకి తప్పనిసరి. అంటే లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ క్రమం ఇక్కడ నడుస్తుంది. పరిణామ ధర్మము ఇక్కడ నడుస్తుంది. అభివృద్ధి ప్రతి నిమిషం, ప్రతి క్షణం. ఇట్లా వీటికి సంబంధించి ఒక 4-5 విషయాలు ఉదయం లేవంగానే వాటిని పఠించి ఇంకా పక్కన పెట్టేసి మనం మన దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతే, అప్పుడు మన దైనందిన కార్యక్రమాలు ఎంత ప్రభావితం అవుతాయో చూడండి. ఆ విషయాలు ఏమి మన దగ్గర లేవు. లేవటమే ఆ రోజు చేయాల్సిన పనుల్లోకి దూకేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మనం అట్లాగా చేస్తూ ఉండడం వల్ల ఏమైంది? రూప జగత్తుకు సంబంధించి, అంటే అనేకత్వము, భిన్నత్వానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ పద్ధతిలోనే మన జీవితాన్ని గడిపేస్తున్నాం. అట్లాగే అధ్యయనం. ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది? ఇంత అద్భుతమైన గ్రంథాన్ని, దాంట్లో ఉన్న వివరాలు తెలుసుకోవటం కోసము, మన అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని ఈ భౌతిక సుఖాలకి సంబంధించి ఏవో చిన్న విషయాలు సాధించడం కోసమా? అట్లాగే అద్భుతమైన గ్రంథంలోని విషయాలు, ఆ వివరాలు తెలుసుకోవటం కోసమా ఈ అధ్యయనం? ఎందుకు ఈ అధ్యయనం అన్నది కొద్దిగా మనం సంగ్రహంగా అది చెప్పుకుని దాని తర్వాత అధ్యయనంలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు అలాగ ఉంటుంది. ఇవి చెప్పుకోకుండా నేరుగా అధ్యయనంలోకి వెళ్ళిపోతే అప్పుడేం జరుగుతుంది? ఆ వివరాలు తెలుస్తాయి మనకి. ఓహో అట్లాగా అనుకుంటాం. ఆ వివరాలకి మనకి ఉన్న సంబంధం అంతగా మనకి గమనికలోకి రాదు. తర్వాత ఇవి రావాలి అంటే మనకన్నా ఉన్నతమైన శక్తులు ఉన్నాయి, మనల్ని నడిపించే శక్తులు కొన్ని ఉన్నాయి. వాటిని మనము ప్రార్థించాల్సిన అవసరం ఉంది. మన యొక్క పరిణామము వేగవంతం చేయటానికి మనకు సహాయం చేయవలసిందిగా. ఎందుకు మనకి మన పరిణామము వేగవంతం చేయటం ఎందుకు? వేగవంతం అవ్వాల్సిన అవసరం ఏంటి? మన చుట్టూ ఉన్న వారికి మరింత మెరుగ్గా ఉపయోగపడటం కోసం. దానికోసం పరిణామాన్ని వేగవంతం చేయమని ప్రార్థించటం. ఇప్పుడు అది మనం చేస్తున్నాం. ప్రార్థనా శ్లోకాలు 7, ఈ కార్యక్రమ పరిచయ పత్రం. ఇట్లా సంగ్రహంగా చేసేటప్పుడు కల్లా మన యొక్క అధ్యయనం ఎందుకోసం అన్నది
స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మనం ఎక్కడ ఏది చెప్పుకున్నా మనం ఇదిగో ఇందుకోసం, దీనికి సంబంధించిందిగా అన్నట్టుగా మనం ఎప్పటికప్పుడు దీంతో అనుసంధానం అవుతూ ఉన్నాము. అట్లాగే మన నిత్య జీవితం కూడా ఇదే. ఈ కార్యక్రమ పరిచయ పత్రము, ఈ ప్రార్థనా శ్లోకాల ఇదే మన నిత్య జీవితాన్ని కూడా అన్వయించుకుంటే అప్పుడు మన నిత్య జీవితంలో మనం చేసే పనులు దాని యొక్క ప్రభావం పడి అది మన అసలైన లక్ష్యం కేసి, ఈ లక్ష్యంతో పాటు ఈ జన్మకి సంబంధించిన లక్ష్యం కోసమే కదా మనం రోజువారీ జీవితాన్ని ఉరుకలు పరుగులతో ముందుకు తీసుకెళ్తున్నాం. దాంతో పాటు సూర్యుడి చుట్టూ తిరగడం అనేది ఏదైతే ఉందో ఆ ప్రదక్షిణ కూడా ఆ అసలైన లక్ష్యాన్ని సాధించడంలో కూడా దీంతో పాటు 2 ప్రదక్షిణలు ఒకేసారి చేస్తున్నాము అన్న అవగాహనతో మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ అవగాహన మనకి లేకపోవడం వలన భౌతిక జీవితం వరకు మనం పరిమితం అయిపోతూ ఉన్నాము. ఒకవేళ అధ్యయనం చేసినా కానీ ఆ వివరాల వరకు పరిమితం అవుతూ ఉన్నాము. సో అందుకోసం ఇది మరలా చదవాల్సిన అవసరం ఉన్నది అని మనం స్టాంజా 1లో శ్లోక 6 సంబంధించి చూస్తున్నాము. ఇది 3 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం ఒకసారి చెప్పుకుందాం. ది 7 సబ్లైమ్ లార్డ్స్. తర్వాత 7 ఎందుకు మనం 7 శ్లోకాలు పెట్టుకున్నాం? 7 లోకాలు, అట్లాగే 7 మూల జాతులు ఎక్కడికక్కడ ఏడేసిగా ఉన్నాయి. మరలా 7 లోకాలకి సంబంధించి ఈ భూలోకం మరలా ఒక్కొక్క లోకము మరలా 7 ఉప విభాగాలతో 7 49 ఇట్లా ఎక్కడికక్కడ 7 విభాగాలతో మొత్తం మనకి ఎదురుగా ఉన్నాయి. ఇవన్నీ వాటి గురించిన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ 7 శ్లోకాలతో మనం ఆ 7 లోకాలకి సంబంధించి కానీ, అలా 7 మూల జాతులని, 7 ప్రపంచ కాలాలు అని, 7 పరివర్తాలు అని, అలాగే 7 గోళాలు, 7 పరివర్తాలు, 7 గ్రహ చక్రాలు, చక్రకల్పాలు, అట్లాగే పరిణామ వ్యూహాలు, ఒక సౌర కుటుంబము, అట్లా అక్కడ దాకా మనం తీసుకువెళ్ళటానికి ఈ 7 శ్లోకాలు మనకి ఉపయోగపడతాయి. సూర్యుడు యొక్క 7 కిరణాలు ఎట్లాగైతే మనం ఆయన నుంచి మన దాకా నేరుగా వస్తూ ఉన్నాయో, ఆ సూర్యుడు యొక్క 7 కిరణాలతో మనం అనుసంధానం అవటానికి నేరుగా మనం సూర్యుడితో అనుసంధానం అయిపోతాం. ఎక్కడికక్కడికి 7గా ఉన్నటువంటి సమస్త విశ్వానికి సంబంధించి మనం అనుసంధానం అవటానికి ఈ 7 శ్లోకాలు మనకి ఉపయోగపడుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదైనా వెహికల్ కావాలి మనకు. ఆ వెహికల్ లాగా ఇవి మనకు ఉపయోగపడతాయి. 7 sublime lords and the 7 truths had ceased to be. మనం స్టాంజా 1 అంతా కూడా ప్రళయ స్థితికి సంబంధించి వర్ణన చేస్తున్నారు, వివరిస్తూ ఉన్నారు. ప్రళయ స్థితి గురించి అనేటప్పుడు కల్లా ఏంటి, దానికి ముందున్న స్థితి సృష్టి స్థితి, అంటే యాక్టివిటీ పీరియడ్ నుంచి రెస్ట్ పీరియడ్ లోకి మనము నెమ్మదిగా వస్తున్నాము. ఆ వచ్చే విధానాన్ని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. సాధ్యులు అనే పురాణ వాంగ్మయము వ్యవహరించుతున్న సర్వాంతర్యామి యొక్క ముద్దు బిడ్డలైన అత్యున్నత సూక్ష్మ రూపంలోనున్న విశ్వే దేవతలు లేక విశ్వ ప్రభువులు 7 మరియు వారి నుండి ఒక్కొక్క పరివర్తనలో ఒక్కొక్క బోధిసత్వుని ద్వారా వెలువడే 7 మహాసత్యములను వాటి కార్యకలాపములు నిలుపుదల చేయబడి స్తంభింపబడినవి.
సో రెండో భాగం ఏంటి? అండ్ ద యూనివర్స్, ది సన్ ఆఫ్ నెసెసిటీ, వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న, absolute perfection, paranirvana, which is young growth. ప్రళయ సృష్టి స్థితుల ఆవశ్యకత కలిగిన తనయుడు తప్పనిసరి అన్నమాట. ఈ రెండు స్థితులు కూడా తనయుడు అనే విశ్వం, ఈ విశ్వానికి రెండు స్థితులు తప్పనిసరి ఆవశ్యకత కలిగిన తనయుడు అనే విశ్వము వ్యక్త అవ్యక్త స్థితులకు అతీతమైన పరనిష్పన్న లేక పరనిర్వాణ స్థితి అనే మహామన్వంతర పరిపూర్ణ స్థితి యందు సంయోగము చెంది ఉన్నది. ఎక్కడి వరకు? బ్రహ్మ పూర్తి ఆయుర్దాయం సంబంధించి. బ్రహ్మ పూర్తి ఆయుర్దాయం 100 సంవత్సరాలు పూర్తయిందంటే అర్థం ఏంటి? ఆ పరనిర్వాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది. సమస్తము పరిపూర్ణము చెంది ఉంటాం. దానికి సంబంధించి మనం తెలుసుకుంటున్నాము. దానికి సంబంధించిన కామెంటరీ వ్యాఖ్యానాన్ని మనం చెప్పుకుందాం. పరనిష్పన్న is the absolute perfection to which all existences attain at the close of a great period of activity or Mahamanvantara. పరనిష్పన్న అనే పదం ఒకటి మనకి వచ్చింది. అదేంటి? అబ్సల్యూట్ పర్ఫెక్షన్, సంపూర్ణమైనటువంటి పరిపూర్ణము అయినటువంటిది స్థితి. టు విచ్ ఆల్ ఎగ్జిస్టెన్సెస్ అటైన్. ఆ స్థితిని మొత్తం సమస్తం జీవులు, సమస్త అణువులు మొత్తం ఎక్కడికక్కడ ఏమీ మిగలకుండా ఆ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఆ స్థితి యందు సంయోగం చెంది ఉంటాయి. ఇప్పుడు at the close of a great period of activity. Great period of activity. బ్రహ్మ ఆయుర్దాయానికి సంబంధించి 100 సంవత్సరాలు నిండగానే ఆర్ మహామన్వంతర. And in which the rest during the succeeding period of repose. ఇట్లా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. రిపోజ్ ఎందుకు విశ్రాంతి? మరలా నూతన ఉత్సాహం పొందటానికి, మరలా రాబోయే సృష్టి స్థితిలోకి ప్రవేశించడం కోసం. రిపోజ్ అంటే విశ్రాంతిలో నూతన ఉత్సాహం పొందటం, పని నుంచి విశ్రాంతి పొంది ప్రశాంతత, శాంతి, విశ్రాంతి. Succeeding period of repose. In Tibetan it is called Yong Grub. ఇక్కడ మనం చిన్న మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం, అది కూడా యాక్టివిటీ రెస్ట్ అన్న దాంట్లోకి వస్తుంది. అక్కడి నుంచి చాలా తక్కువ సమయం, చాలా తక్కువ కాల పరిమాణం. అక్కడి నుంచి పగలు రాత్రి, పగలు రాత్రి కూడా పని విశ్రాంతి, యాక్టివిటీ రెస్ట్.
ఎందుకు యాక్టివిటీ నుంచి మళ్ళీ రెస్ట్‌లోకి రావడం, పగలు పని చేసిన అలసట ద్వారా. ఆ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయారు. నూతన ఉత్సాహంతో మరలా తరువాత రోజు యాక్టివిటీలోకి రావటం కోసం. తర్వాత రోజు పనికి సిద్ధం కావటం కోసం. ఇట్లా ప్రళయ స్థితి ఎప్పుడు కూడా రిపోజ్. నూతన ఉత్సాహాన్ని పొందటం కోసం. విశ్రాంతి పొందటం కోసం. విశ్రాంతి ఎందుకు అంటే నూతన ఉత్సాహాన్ని పొందటం కోసం. ఎందుకంటే యాక్టివిటీలో ఉత్సాహం మొత్తం ఖర్చు అయిపోతుంది. పూర్తిగా నీరసము అన్నట్టుగా అయిపోతుంది. అలసటతో పూర్తిగా అలసట వచ్చేస్తుంది. ఇంకా పగలు అలాగే కంటిన్యూ అయితే ఇంకా పని చేయలేని పగలు యాక్టివిటీతో ఉండాల్సింది నీరసంగా అలాగా ఆగిపోవటం జరుగుతుంది, స్తంభించడం జరుగుతుంది అలసటతో. కాబట్టి ఆ అలసటని పోగొట్టడానికి, ఆ అలసటకి విశ్రాంతి ఇవ్వడం కోసం వెంటనే ఈ లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి పని విశ్రాంతి ఈ సృష్టిలో జరుగుతూ ఉంటుంది. అది ఏర్పాటు చేయబడింది. ఆ విశ్రాంతి ఏర్పాటు చేయడం వల్ల, ఆ ప్రళయ స్థితి ఏర్పాటు అయినందువల్ల, ఆ ప్రళయ స్థితిలో పూర్తిగా విశ్రాంతి పొందుతున్నామంటే యాక్టివిటీ ఆగిపోయింది. పని చేయాల్సిన అవసరం తగ్గిపోయింది. పని చేయటం లేదు. పని చేయకపోవటం వల్ల పని చేయాల్సిన దానికి కావలసినటువంటి ప్రాణశక్తి ఖర్చు లేదు ఇంకా. దాంతో ప్రాణశక్తి మరలా ఇంకా పేరుకుపోవటం జరుగుతుంది. దాంతో మరలా తరువాత రోజుకి కావలసినటువంటి ప్రాణశక్తి అంతా మళ్ళీ మనం తీసుకున్నట్టుగా అవుతుంది, నింపుకున్నట్టు అవుతుంది. పెట్రోల్ అయిపోయింది బండిలో, మరలా బండి నిండా పెట్రోల్ పోయించుకున్నట్టు అవుతుంది. ట్యాంకు నిండా, బండి ట్యాంకు నిండా, ట్యాంక్ ఫుల్. పొద్దున్నే ఏం చేస్తాం, ట్యాంక్ ఫుల్ అంటాం. మొత్తం ట్యాంక్ ఫుల్ చేస్తారు. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి నిన్నంతా తిరిగాం, దాదాపుగా పెట్రోల్ అయిపోయింది ఇక బండిలో. ఇంక బండిని అట్లా పెట్టి ఉదయాన్నే లేచి మళ్ళీ బండి నిండా పెట్రోల్ పోయించుకొని మళ్ళీ తిరగటం మొదలు పెడతాం. అట్లాగా ఈ రాత్రంతా పెట్రోల్తో నింపుతున్నట్టుగా, ప్రాణశక్తితో నింపుతున్నట్టుగా అవుతుంది అన్నమాట. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే రాత్రిపూట ఛార్జింగ్ పెడతాం. అట్లా ఛార్జింగ్ అవుతూ ఉందన్నమాట. ఈ విశ్రాంతి స్థితిలో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. మరలా ఉదయాన్నే తరువాత రోజుకి యాక్టివిటీకి సరిపోను మరలా తయారు చేసుకుని నూతన ఉత్సాహంతో మరలా యాక్టివిటీ ప్రారంభించడం, పనిని ప్రారంభించడం. అట్లా యుగాలు అయిపోయిన తర్వాత ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. అట్లా 1000 మహాయుగాలు, 71 మహాయుగాలు, ఒక మనువు పరిపాలన. ఆ మనువు పరిపాలన తర్వాత మళ్ళా ప్రళయ స్థితి, ఎక్కడికక్కడ ప్రళయ స్థితి. దాని యొక్క కాల పరిమాణం వేరువేరుగా ఉంటుంది. కానీ యాక్టివిటీ, రెస్ట్, అది ఆ పద్ధతి మాత్రం అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఆ పద్ధతి కనుక లేకపోతే మనం ఉత్త యాక్టివిటీ ఉంటుంది, లేకపోతే ఉత్త రెస్టే ఉంటుంది. దాంతో గందరగోళమైపోతుంది. ఆ సృష్టి యొక్క క్రమ విధానం పోతుంది. అంటే యాక్టివిటీ, రెస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మ పగలు అనేటప్పటికల్లా 1000 మహాయుగాలు, ప్లానటరీ చైన్. అది పూర్తి అవ్వగానే మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోవటం.
అట్లాగా బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళటం. ఇప్పుడు దాన్ని ఆ పరనిర్వాణ, పరనిష్పన్న ఇక్కడ ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 లోకాలకి సంబంధించి అంటే మహాపరినిర్వాణ స్థితి ఉంది కదా, మహాపరినిర్వాణ లోకము భూలోకం మొదలుకొని పైకి పైకి వెళ్తుంటే అత్యంత సూక్ష్మమైనది మహాపరినిర్వాణ లోకము అని ఉంటుంది. ఇట్లా 7 లోకాలకి సంబంధించి మరలా ఒక్కొక్క దాంట్లో 7 ఉపవిభాగాలు, ప్రతిదానికి దానికి సంబంధించిన ఆ 7 లోకాల యొక్క ఉపవిభాగాలు వస్తాయి మరలా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఈ భూమండలానికి సంబంధించిన విషయాలుగా ఇక్కడ వివరించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం మా పరనిర్వాణ లోకము అని అంటే ఈ భూమికి సంబంధించిన ఉపవిభాగాల్లో చిట్ట చివరిదైన మహాపరినిర్వాణ లోకము అన్నట్టుగా మనం గమనించుకోవాలి. అనగా దివ్య జ్ఞాన ప్రబోధనలో టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీలో లెడ్బెటర్ ఒక చోట అది చెప్తాడు. అది నేను ముందు ఇది పూర్తి చేసుకుంటే కానీ అంటే ఒక్కొక్కటి నెమ్మదిగా భూలోకానికి సంబంధించి 7 ఉపవిభాగాల్ని దాటాలి మనం. ఒక దాంట్లో పరిపూర్ణం కావాలి. అట్లా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు మరలా కామలోకానికి వెళ్తాం. కామలోకానికి సంబంధించి మళ్ళీ 7 ఉపవిభాగాలు పూర్తి చేసుకోవాలి. అప్పుడు మానసిక లోకానికి సంబంధించి 7 ఉపవిభాగాలు. ఈ విధంగా క్రమక్రమంగా ఇదొక మహాప్రయాణం. ఇప్పుడు మనం భూమండలానికి సంబంధించి మన యొక్క పరిణామం అంతా భూకేంద్రముగా ఉంది ప్రస్తుతానికి. అందువల్ల ఇది ఈ భూమికి సంబంధించిన ఉపవిభాగాలకి సంబంధించిన పరిణామం మనకు జరుగుతూ ఉన్నది. బట్ ఇక్కడ మనం ప్రళయ స్థితి అనేటప్పుడు కల్లా మన ఉపవిభాగానికి సంబంధించిన పరనిర్వాణ లోకానికి సంబంధించేది. ఈ పరనిష్పన్న అనేది ఇస్ ద అబ్సల్యూట్ పర్ఫెక్షన్ to which all existences attain at the close of a great period of activity or మహామన్వంతర. ఇట్లా ఈ బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు అయ్యేటప్పుడు కల్లా మనం ఈ 7 యొక్క ఉపవిభాగాలన్నిటినీ, ప్రతి లోకము దాని యొక్క ఉపవిభాగాలు, ఇంకొక లోకము దాని యొక్క ఉపవిభాగాలు, అలాగా క్రమక్రమంగా ఈ బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పుడు కల్లా ఆ చిట్ట చివరిదైనటువంటి బ్రహ్మలోకము, ఆ సత్యలోకము దాని యొక్క ఉపవిభాగాలన్నీ కూడా పూర్తి చేసి ఇట్లా పరిపూర్ణ స్థితిలోకి చేరుతాం. అక్కడ ప్రళయ స్థితికి ముందు పరిపూర్ణ స్థితిలోకి చేరిన తర్వాత అప్పుడు ప్రళయ స్థితిలోకి వెళ్ళటం జరుగుతుంది. దాన్నే మనం ఏ గ్రేట్ పీరియడ్ ఆఫ్ at the close of a great period of activity or మహామన్వంతర, and in which they rest during the succeeding period of repose. మరలా 100 సంవత్సరాలు ఇంకలాగా ప్రళయ స్థితిలో ఉండి మళ్ళీ విశ్రాంతి పొందుతూ మరలా నూతన ఉత్సాహంతో ఇంత పరిణామాన్ని మనం పొందిన తర్వాత పరిపూర్ణ స్థితికి వచ్చాం. పరిపూర్ణ స్థితికి వచ్చిన తర్వాత మరి అట్లా ఆగటానికి లేదు. అది సన్ ఆఫ్ నెసెసిటీ. ఈ విశ్వమంతా ఏంటి, సృష్టి అంతా నెసెసిటీ, తప్పనిసరి ఆవశ్యకత ఇది ఉన్నది. ఇది ఇట్లా జరగాల్సిందే అన్నట్టుగా ఆ వర్ష క్రమంలో అది ఇట్లా జరిగిపోతూ ఉంటుంది అంతే, ఇంకా ఆపడానికి లేదు ఇక అని. మరలా బ్రహ్మ ఆయుర్దాయం మళ్ళీ మొదలవుతుంది. ఈ 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ప్రళయ స్థితి యొక్క 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, అంటే యాక్టివిటీ పీరియడ్ ఎంత ఉంటుందో అంతే కాల పరిమాణము ఇది ప్రళయ స్థితిలో కూడా ఉంటుంది. పగలెంత ఉంటుందో రాత్రి అంతే ఉంటుంది. ఇది పూర్తి కాగానే మరలా బ్రహ్మ సృష్టి ప్రారంభించడం జరుగుతుంది. మరలా అనేకత్వంలోకి రావడం, అంటే మ్యాటరు, స్పిరిట్ అండ్ మ్యాటర్గా విడిపడటం, మళ్ళీ మ్యాటరు దిగువకి రావటం, దిగువకి వచ్చిన దాన్ని మళ్ళీ ఎగువకి స్పిరిట్ అభివృద్ధి చెందుతూ మరలా పైకి రావటం, ఇట్లాగా
ఏడు లోకాలు ఏర్పడటం ఇదంతా క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది మరలా. ఇన్ టిబెటన్ ఇట్ ఈస్ కాల్డ్ యాంగ్ గ్రమ్. ఈ పర నిష్పన్న అనే పదం గురించి, అంటే ఆ స్థితి అట్లా ఉంటుంది. పరనిష్పన్న అనే స్థితి అలాగే ఉంటుంది. ఆల్ ఎగ్జిస్టెన్స్ రెస్ట్ ఇన్. పరనిష్పన్న అంటే ఆల్ ఎగ్జిస్టెన్సెస్, మనకి ఏదైతే పృథ్వీ తత్వంగా మనకి ఏదైతే స్థూలంగా కనిపిస్తుందో అవి, అలాగే దాని తర్వాత స్థితి అయినటువంటి జలతత్వంగా, అట్లాగే 7 తత్వాలుగా ఉన్నాయి కదా మనకి. 7 తత్వాలు ఒక దాంట్లో ఒకటి కరిగిపోయి ఇంకా ఎగ్జిస్టెన్స్ అన్నది లేదు. ఇక ఎంత సూక్ష్మ స్థితిలోకి వెళ్ళినప్పటికీ స్థూలంగా ఉండకపోవచ్చు మనకి. మనం భౌతికంగా మరణిస్తే ఆ భౌతిక దేహం అక్కడికి రాలిపోయింది. భౌతిక దేహము దాన్ని ఖననం చేయటం అది జరిగిపోయింది. ఆ భౌతిక దేహం లేకుండా పోయింది. భౌతిక దేహం లేదు కాబట్టి ఇక ఈయన లేడు అని అంటానికి లేదు కదా. కామలోకంలో ఉన్నాం, ఆ శరీరం రాలిపోతుంది అని లేడు అంటానికి లేదు. మళ్ళీ అక్కడికి మానసిక లోకం, ఇట్లాగా వెనక్కి వెళితే ఎక్కడ చూసినా కానీ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఆ రూపంలో ఆ సూక్ష్మ ఆ లోకానికి సంబంధించి ఆ లోకానికి యొక్క అణువులతో తయారైనటువంటి ఒక రూపంతో అక్కడ అలాగ ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ఉంటున్నాము. కాబట్టి చివరిదైన ఆ మహాపర నిర్వాణ లోకం ఏదైతే ఉందో అది కూడా, అక్కడ ఉన్న ఎగ్జిస్టెన్స్ కూడా మొత్తం రెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ కనబడటం అనేది లేదు. ఇంకా ఆల్ ఎగ్జిస్టెన్సెస్ రెస్ట్ ఇన్, మొత్తం కరిగిపోయి ఒక్కటిగా అయిపోయిన స్థితి పరనిష్పన్న అంటే. హ్యావింగ్ గాన్ ఫోర్త్ బియాండ్, ఉన్నాడు అని అంటే ద్వైతం ఏకత్వంలోకి వెళ్ళిపోయింది. మొత్తం ద్వైతం లేదు. ఉన్నాడు అని చెప్పడానికి, ఇది ఉంది అని చెప్పడానికి ఇంకొకరు ఉండాలి. అట్లాగా లేని స్థితి అన్నమాట. ఎగ్జిస్టెన్స్ ఉన్నది అని చెప్పడానికి లేని స్థితి అది. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే దాన్ని పరనిష్పన్న అంటాం. అది ఇంకా మనకి డివైన్ ప్లాన్ లో కొంచెం వివరంగా చెప్పారు. అది కూడా మనకి ఇది సందర్భం వచ్చింది కాబట్టి, ఒక్కొక్క పదం వచ్చినప్పుడు దానికి వివరాలు మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ పదాలు ఇంకెక్కడ వచ్చినా కానీ మనకి చక్కగా అర్థమైపోతూ ఉంటాయి. ఈ పరనిష్పన్న అంటే ఈ పదాలు 3 రకాల పదాలు మనకి ఇచ్చారు. పరనిష్పన్న, పరనిర్వాణ, యాంగ్ గ్రమ్. ఈ 3 కూడా సమానార్థకం, అంటే సమానమైన అర్థాలను కలిగి ఉంది. సమానమైన స్థితుల్ని తెలియజేయడానికి వివిధంగా వాడిన, వేరే వేరే చోట్ల వాళ్ళు వాడినటువంటి, వేరే వేరే సంప్రదాయాల్లో వాడినటువంటి పదాలు. స్థితి మాత్రం అదే స్థితి. పరనిర్వాణ, ఇన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ ద హైయెస్ట్ నిర్వాణ. పర అంటే ఏంటి? బియాండ్, ఫార్, డిస్టెంట్. మనకి తెలియబడటానికి అవకాశం లేదు. తెలియబడటానికి అవకాశం ఎందుకు లేదు?
అదే మనమే అయి ఉన్నాం కాబట్టి ఇంకా ఏకత్వంలోకి వెళ్ళినప్పుడు నది సముద్రంలో కలిస్తే నది గురించిన వివరం ఉందా? సముద్రానికి నది గురించి తెలియదు, నదికి సముద్రం గురించి తెలియదు. ఇప్పుడు సముద్రం వైపు నుంచి చూద్దాం. నాలో ఇన్ని నదులు కలుస్తున్నాయి, ఈ నది ఎక్కడుంది, ఈ నది ఎక్కడుంది అని అంటుందా సముద్రం? అందు నేనే ఉన్నాను ఇక్కడ, నేను సముద్రముగా ఉన్నాను, నేనే ఉన్నాను, నేనున్నానని చెప్పడానికి అది కూడా అది చెప్పడానికి లేదు కాబట్టి, అందుకే కదా మనకి తాను పెక్కులు కావాలని సంకల్పించింది. ఏం లేని స్థితి అది కాదు. ఆల్ ఎగ్జిస్టెన్సెస్ రెస్ట్ ఇన్. మొత్తం నదులన్నీ సముద్రంలో కలిసిపోయినాయి, సముద్రమే ఉంది. అట్లాగే ఈ సమస్త విశ్వము మొత్తం ఆ ఏకత్వంలో కలిసిపోయింది, ఆ పరబ్రహ్మతత్వంలో. 7 లోకాలుగా మనం ఏదైతే అన్నామో ఈ 7 లోకాలకు అతీతంగా, విశ్వం యొక్క అతీతమైన కక్షలు, విశ్వానికి అతీతముగా విశ్వం మొత్తం మనకి సన్ ఆఫ్ నెసెసిటీ అని అట్లాగా అంటున్నాము. ఒక నది అనుకుంటే అది పరబ్రహ్మము, ఒక సముద్రం అనుకుంటే ఈ విశ్వము దాంట్లో లీనమైపోయింది. ఇంకా విశ్వం లేదు ఇక్కడ, లేదు ఇక్కడ అన్నట్టుగా ఉన్నాం. అటువంటి స్థితిని మనం పరనిర్వాణ అంటున్నాం, హైయెస్ట్ నిర్వాణ. అందుకని పర అంటే బియాండ్, ఫార్, డిస్టెంట్. మనం మామూలుగా చెప్పుకునే దానికి అందనిది, అందుకనే ఫార్, చాలా దూరం, బియాండ్. అవతల, ఆన్ ఆర్ టు ద ఫార్ సైడ్ ఆఫ్, అటు ప్రక్క, అతి దూరంగా, ఆవలుగా ఉన్నది. అంటే మనకి తెలియనిదిగా ఉన్నది, మనకి తెలియనిదిగా ఉంది, బియాండ్. పరాలంటే అందుకే మనకి ఉపనిషత్తుల్లో 2 విద్యలు ప్రతిపాదన ఉన్నాయి. పర, అపర విద్యలు 2 ఉన్నాయి. ముండకోపనిషత్తులో అది ప్రతిపాదించబడుతుంది. అంటే చాలా ఉపనిషత్తుల్లో కూడా ఉంటుంది, ప్రత్యేకంగా ముండకోపనిషత్తులో. ముండకోపనిషత్తు యొక్క గొప్పతనం ఏంటి? ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో దాన్ని తెలుపమని గురువు శిష్యుని అడుగుతాడు. అప్పుడు గురువు 2 విద్యల్ని అక్కడ ప్రతిపాదిస్తాడు, పర, అపర. పర అంటే మొత్తానికి సంబంధించిన వాడు ఎవరైతే ఉన్నారో, ఎవరి నుంచి అయితే మనం బయటకు వచ్చి ఈ ద్వైతాన్ని, ఈ అనేకత్వాన్ని, భిన్నత్వాన్ని మనం పొందామో వాడిని గురించి తెలుసుకుంటూ వాడిలో ప్రవేశించటం, వాడిగా అయిపోవటం, ఏకత్వ స్థితికి వెళ్ళడం, అది పరావిద్య. అపరావిద్య ఏకత్వం నుంచి అనేకత్వానికి రావటం అన్నట్టు. ఈ అనేకత్వం, భిన్నత్వంలో ఇంకా ఎక్కువ భిన్నత్వానికి, ఇంకా ఎక్కువ అనేకత్వాన్ని పెంచుకోవటంలో ఈ అపరావిద్య ఉపయోగపడుతుంది. మనకి తెలిసినటువంటి సమస్త విద్యలు ఈ అపరావిద్యనే ప్రతిపాదిస్తున్నాయి, అనేకత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఆ పరావిద్య ఏదైతే ఉందో ఆత్మవిద్య, అది ఏకత్వాన్ని మనకి బోధిస్తున్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలస్థానంలోకి వెళ్ళడము అన్నట్టుగా. మూలస్థానంలోకి వెళ్ళడం అంటే మూలస్థానమే, ఆ మూలంలో ఉన్నదే ఇన్ని రూపాలుగా మనకి భాషిస్తూ ఉన్నది కాబట్టి. ఇట్లా పర అంటే బియాండ్, ఫార్, డిస్టెంట్, ఎట్సెట్రా. నిర్వాణ అంటే an exalted state of absolute existence and absolute consciousness. Exalted state. మనకి తెలిసినటువంటి ఏ స్థితిలో ఉన్నా మనం ఆ స్థితికి సంబంధించి మనం తెలుసుకోవటం ఉంటుంది. తెలుసుకునే వాళ్ళంగా మనం వేరుగా ఉంటాం, ఆ తెలుసుకోబడేది అది వేరుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనం
అత్యున్నత లోకమైన బ్రహ్మలోకం వెళ్ళినా కానీ ఇదే అద్వైతం ఉంటుంది. రెండు తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అన్నట్టుగా మనకి అక్కడి నుంచి మూలమే నేను అన్న దాంట్లోకి వెళ్ళిపోయి ఉన్నది మూలం అంటే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. ఆ స్టేట్ లోకి వెళ్ళిపోవడం, ఎగ్జాల్టెడ్ స్టేట్. ఇవన్నీ ఎందుకని దాన్ని ఎగ్జాల్టెడ్ అన్నారు? ఎగ్జాల్టెడ్ అంటే చాలా ఉన్నతమైన స్థితి, చాలా ఉన్నత స్థితి, చాలా పైకెత్తడం అన్నట్టుగా, పైన హైయెస్ట్ స్టేట్ అన్నట్టుగా. ఉన్నత స్థితిని ఎందుకున్నాము? మనం ఈ దిగువ స్థాయిలో, మనం ఉన్న స్థాయి ఏమో అనేకత్వానికి ప్రతీకగా ఉన్నాం. మనం దేంట్లోనూ అన్ని వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాయి మనం. అందువల్ల ఇది అసలైన స్థితి కాదు. కాబట్టి అసలైన స్థితి ఏంటి? ఉన్నది ఒకటి, ఒకటే ఇన్ని రూపాలుగా ఉన్నది. సమస్తము ఒక దాంట్లోనే నిండి ఉన్నది, ఒక దాంట్లోనే ఇదంతా జరుగుతున్నది. ఒకటే ఇన్ని రూపాలుగా రూపాంతరం చెంది ఉన్నది. ఇన్ని రూపాలని తీసుకుని ఇన్ని రకాలుగా వ్యవహరిస్తూ ఈ సృష్టిలో ఇది జరుగుతూ ఉన్నది. ఇదేమి తక్కువ స్థాయి అయిపోయింది ఇక్కడ. అందుకని దీనికి ఉన్నత స్థాయి, తక్కువ స్థాయి అంటే దానికి వ్యతిరేకమైనది మళ్ళీ వెంటనే మన దగ్గరకు వచ్చేస్తుంది. తక్కువ అంటే ఎక్కువ, అదో స్థాయి అంటే ఊర్ధ్వ స్థాయి అంటే ఉన్నత స్థాయి, నీచ స్థాయి ఇది. దానికి వ్యతిరేకంగా ఉన్నత స్థాయి ఒకటి ఉండాలి అన్నట్టుగా ఆ ఉన్నత స్థితి అన్నది ఈ పరనిర్వహణ అన్నదానికి చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అక్కడైనా ఇక్కడైనా ఉన్నది ఒకే స్థితి ఎల్లప్పుడూ. మనకి ఇలాగ ఉంది అనిపించింది కాబట్టి దీన్ని తక్కువ స్థాయి అనుకున్నాం. మరలా ఏకత్వానికి వెళ్ళేటప్పుడు కల్లా అది ఉన్నత స్థాయి, చాలా ఉచ్చ స్థాయి, ఎగ్జాల్టెడ్ స్టేట్ అని చెప్పుకుంటున్నాం మనం. ఎగ్జాల్టెడ్ స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణంగా ఏదైతే ఉన్నదో ఆ స్థితి, పరిపూర్ణ స్థితి. అండ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ఆ పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ. Absolute non-being, which is equivalent to absolute being or beingness, a state reached by the human monad at the end of the great cycle. The great cycle అనేటప్పుడు కల్లా బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తయినప్పుడు మనం పొందే స్థితి అది. అప్పటికి అయితే మరి అప్పుడు దాకా ఉండాల్సిందని 100 సంవత్సరాలంటే సామాన్యమైన కాలం అది. కోట్ల 311 కోట్ల, ఎంత 311,04,000 కోట్ల సంవత్సరాలు. కోట్ల సంవత్సరాలు చూడండి. 311,04,000 కోట్ల సంవత్సరాలు బ్రహ్మాయుర్దాయం. అంత సమయం మనం ఉంటే గాని మనం ఆ మోక్ష స్థితి, పరనిర్వాణ స్థితిని, ఆ ఏకత్వ స్థితిని మనము పొందలేము అన్నట్టుగా ఉంది. అప్పుడు పొందుతాము అన్నట్టుగా ఉంది. అంతకుముందు పొందలేమా? ఇప్పుడు మనం ఏ స్థితికి సంబంధించిన వాళ్ళం? అనేకత్వం అనుకుంటున్నప్పటికీ మనం ఏకత్వ స్థితికి సంబంధించిన వాళ్ళమే. ఈ క్షణంలో మనం ఆ స్థితిని పొందవచ్చు. ఎందుకు? ఇదంతా ఒక వరుస ప్రకారం ఎట్లాగో ఉందో ముందు సృష్టి యొక్క అమరిక కూర్పు మనకి వివరించేటప్పుడు కల్లా దాని పట్ల కలిగిన అవగాహనతో మనం దైవంశకు సంబంధించిన వాళ్ళం అన్నది వచ్చేస్తుంది. దానికి సంబంధించిన అనుభూతిలోకి మనం వెళ్తాం. ఈ క్షణంలోనే ఇక్కడే 100 సంవత్సరాలు తర్వాత వచ్చే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చే స్థితి ఏదైతే ఉందో ఇప్పుడే వచ్చేస్తుంది. ఆ స్థితికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అట్లా రావడానికి వీలు పడదు. మనం పుట్టిన
పుట్టిన వాడిని 70 సంవత్సరాల వాడిగా అలా మార్చడం కుదరదు కదా. అది క్రమక్రమంగా ఆ శరీరం పెరగాలి. క్రమక్రమంగా ఆ తెలివి పెరగాలి దానికి అనుగుణంగా. అట్లాగే 70 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికల్లా దానికి సంబంధించిన విషయంగా అక్కడ నిలబడి ఉంటాడు. పుట్టినవాడు ఆ పుట్టిన క్షణంలోనే 70 సంవత్సరాల వాడిగా చేయడానికి అసాధ్యం అది. కానీ మన యొక్క పరిస్థితి, మన స్థితిని అంటే ఏకత్వ స్థితిని అనుభూతి చెందడానికి ఎప్పుడైనా సరిపోతుంది. చిన్న పిల్లవాడుకున్నా సరిపోతుంది. చిన్న పిల్లవాడుగా ఉన్నా మనము ఆ స్థితికి సంబంధించిన వాళ్ళం, ఏకత్వ స్థితికి సంబంధించిన వాళ్ళం కాబట్టి. The state reached by the human monad, ఈ జీవాత్మ at the end of the great cycle, ఆ పొందే స్థితి అనమాట. మానవుడు పొందే స్థితి. ఆ జీవాత్మ ఒక్కటే పొందుతుందా తుర్యాత్మగా వెళ్ళటానికి ఈ దేహాత్మని పరిపూర్ణం చేసి, ఈ లోపల ఏమవుతుంది, ఈ జీవాత్మ తనకు అప్పజెప్పబడినటువంటి దేహాత్మని పరిపూర్ణం చేసి తనలో కలుపుకొని తనుగా దాన్ని పూర్తి చేసి దేహాత్మ జీవాత్మలో కలిసిపోయి ఈ రెండు కలిసి అంటే ఇక ఒకటే ఉన్నది అక్కడ జీవాత్మ, ఆ మోనాడు. ఆ జీవాత్మ తుర్యాత్మతో కలిసి ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అట్లా జరుగుతుంది. దాన్ని పరనిర్వాణ, ఆ స్థితి పేరు ఏమంటున్నాం, దానికి ఒక పేరు పెట్టారు. దేనికైనా పేరు పెట్టకపోతే మనకి దాన్ని గ్రహించడం కష్టమవుతుంది. మనం ఇక్కడ అనేకత్వంలో ఉన్నాము, భిన్నత్వంలో స్థూలంగా ఉన్నాం. మన ఇంద్రియాల యొక్క గ్రహింపు శక్తి చాలా పరిమితం. కాబట్టి ఏంటంటే దానికి ఒక పేరు పెట్టాలి. పేరు పెట్టి దాన్ని కొద్దిగా వివరిస్తే ఓ అట్లాగనమాట అని మనకి గ్రహించడానికి వీలవుతుంది. కాబట్టి దానికి ఒక పేరు పెట్టారు, అది పరనిర్వాణ. దాన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ పరనిష్పన్న అంటున్నాం. పరనిష్పన్న అనే బౌద్ధ వాంగ్మయానికి సంబంధించి ఇది డివైన్ ప్లాన్. మనం అప్పుడప్పుడు డివైన్ ప్లాన్ కూడా దగ్గర పెట్టుకుని చూస్తూ ఉండాలి. మనం ఒక్కొక్క పదం వచ్చిన ఇది ఒక డిక్షనరీ లాంటిది. మనం ఏదైనా ఒక పదం అర్థం కాకపోతే ఇంగ్లీష్ పదం ఉంది, ఇంగ్లీష్ డిక్షనరీకి వెళ్తాం. ఆ డిక్షనరీలో చూసుకుని అబ్సల్యూట్ అని ఉంది, అది వెంటనే అర్థం కావాలి మనకి, దాని యొక్క అర్థం ఏంటి. అప్పుడు డిక్షనరీలోకి వెళ్ళి ఆ నిఘంటువులోకి దాని యొక్క అర్థం చూసి అది పరిపూర్ణమైన, సంపూర్ణమైన, అబ్సల్యూట్ అన్న అర్థం మనకు తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ పరనిష్పన్న, పరనిర్వాణ ఈ పదాలు వచ్చినాయి. ఏంటి ఈ పదాలు అని అంటే, మనం డివైన్ ప్లాన్కి వెళ్ళామనుకోండి, చక్కగా 2-3 పేజీలు రాసి ఉంటుంది ఎక్కడెక్కడ ఈ పదాలు వాడారు, ఈ పదాల యొక్క అర్థం ఏంటి, ఆ వివరాలన్నీ మనకి దీంట్లోకి వస్తాయన్నమాట. పరనిష్పన్న is the summum bonum, the absolute, hence the same as paranirvana. స్థితి అదే, ఒకే స్థితిని వర్ణిస్తున్నారు. బౌద్ధ వాంగ్మయంలోకి వచ్చినప్పటికల్లా పరనిష్పన్న అనే పదం వచ్చింది. సేమ్ యాజ్ పరనిర్వాణ. వేద వాంగ్మయంలోకి వచ్చినప్పటికల్లా పరనిర్వాణ. Besides being the final state, it is that condition of subjectivity which has no relation to anything but the one absolute truth on its plane. అక్కడ భిన్నత్వం అనేది, డ్యువాలిటీ అనేది లేదు, ద్వైతము అన్నది లేదు, ఇక ఏకత్వ స్థితి. అని పరనిర్వాణ అంటున్నాం, పరనిష్పన్న అంటున్నాం.
పర నిష్పన్న అట్లా విడివిడిగా అంటే 3 పదాలు కలిసిన పదం అనమాట అది. Then the term paranirvana, it is equivalent in meaning to the word paranispana. పరనిర్వాణ ఇక్కడ మనకి ఒక పదం వచ్చింది కదా, ఆ పరనిర్వాణ పరనిష్పన్న దాంట్లో ఇమ్మర్స్ అయింది. మొత్తం ఈ సమస్త విశ్వము, ఈ సన్ ఆఫ్ నెసెసిటీ ఏదైతే ఉందో విశ్వము సమస్తం ఏమైంది, పరనిష్పన్నలో ఇమ్మర్స్ అయిపోయింది. ఆ పరనిష్పన్న ఏంటి, అది దానికి సమానమైనటువంటి పదాలు ఏంటి, పరనిర్వాణ, ద అబ్సల్యూట్ పర్ఫెక్షన్, యాంగ్ గ్రబ్, ఇట్లా ఉంది కదా. వాటి విషయం చూద్దాం. పరనిష్పన్న ఏ సాంస్క్రిట్ కాంపౌండ్ ఆఫ్ పర అంటే బియాండ్, అంటే ఆవలిది, మనకి దూరంగా అన్నట్టు, దాటినది అంటే అతీత స్థితి. మనం ఏదైతే మనం ఏ స్థితిలో ఉన్నామో, ద్వైత స్థితిలో ఉన్నాము. మనము తెలుసుకునే వాళ్ళముగా ఉన్నాము కాబట్టి తెలియబడేది ఉంటుంది, తెలియబడేది మనకి వేరుగా ఉంటుంది. అది మనదే అన్నట్టుగా ఉండదు కదా. తెలుసుకుంటున్నామంటే అర్థం ఏంటి, అది మనకు వేరుగా ఉంది, తెలియబడేది వేరుగా ఉంది, తెలియబడేది అక్కడ ఉంది. ఆ తెలియబడేదాన్ని తెలుసుకునే వాళ్ళంగా మనం వేరుగా ఉన్నాము. ఈ తెలియబడటము అనే ప్రక్రియ ఒకటి ఉంది. ఇట్లా 3 విభాగాలుగా అయిపోయింది అది. అక్కడి నుంచి దాటి అతీతమైన స్థితి అక్కడేముంటుంది, ఇప్పుడు కలిసిపోయి ఉంటుంది. తెలియబడేది, తెలుసుకునేవాడు రెండు కలిసిపోయినాయి. ఇంకా తెలియబడేది లేదు, తెలుసుకునేవాడు లేడు. అక్కడ తెలుసుకునేవాడు లేడు కాబట్టి తెలియబడేది లేదు. అట్లా ఏకత్వంలోకి వెళ్ళిపోయింది. ఆ స్థితిని మనం బియాండ్ అంటున్నాం. బియాండ్. నిస్ పరనిష్పన్న కదా, బియాండ్. నిస్ అంటే అవుట్, ఫోర్త్ అంటే ముందుకి, బయటకి, వెలుపలికి, అవతలకి, దూరంగా. అంటే మనకి ఈ పదాలన్నీ ఏంటి, మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ప్రస్తుతం, దానికి తర్వాత స్థితి, దానికి అతీతముగా ఉన్న స్థితి, దాన్ని చెప్పడం కోసం ఈ పదాలు వాడారు. నిస్ అంటే అవుట్, అంటే వెలుపల, బయట, అంటే మన చుట్టూ ఆక్రమించి ఉన్నది ఏదైతే ఉంది దాంట్లోకి వెళ్ళిపోయాము అన్నట్టుగా, ఈ విశాల విశ్వంలోకి కలిసిపోయాము అన్నట్టుగా, ఈ అంతరిక్షంలో కలిసిపోయాము అన్నట్టుగా. పన్న, ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వెర్బల్ రూట్ పద్, టు వాక్, టు గో. Hence the state of one who has gone forth beyond. నిష్పన్న అంటే, పరనిష్పన్న అంటే ముందుకు అడుగులు వేస్తూ దీన్ని దాటి ఆ ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయాడు అన్నట్టుగా. ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే ఇది దాటి ఇంకొక చోటకి వెళ్ళటం కాదు, ఈ స్థితినే ఏకత్వ స్థితిగా మారిపోవటం. మనం ఎక్కడికి వెళ్ళటం ఉండదు. అవగాహన అయిందా? అంతవరకు అనుకుంటుంది, అంతవరకు పాము అంటున్నాం దాన్ని. ఆ పాము వల్ల ఏమైంది, తాడైంది. అక్కడ ఏం జరిగింది మరి, ఈ పాముని తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టేసి ఈ పాము నుంచి దూరంగా వచ్చి ఆ తాడు దగ్గరికి వచ్చామా మనం? లేదు కదా. తాడునే ఆరోపించాం, పాము అని చెప్పి ఆరోపిస్తున్నాం. అట్లాగా ఇది ఏకత్వ స్థితినే ద్వైతము అని ఆరోపిస్తున్నాం మనం. నువ్వున్నావు, నేనున్నాను, నేను తెలుసుకునే వాడినిగా నేనున్నాను, నాకు తెలియబడేదిగా ఈ చుట్టూ ఉన్నది అని, ఇట్లాగా ఇవన్నీ అనేకత్వము, భిన్నత్వముగా మనం చూసుకుంటున్నాం.
కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్నదేంటి? ఒక్కటి. వాస్తవంగా ఇక్కడ ఉన్నది తాడు. కానీ పాము అని చెప్పి మనము దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏం జరిగింది? పరనిష్పన్న, ఫార్ బియాండ్, అంటే ఈ అనేకత్వాన్ని దాటి మనం ఏదైతే మనకి తెలుస్తున్న లోకాలు ఏవైతే ఉన్నాయో, మనకి తెలియబడేది అన్నట్టుగా ఏదైతే ఉందో, తెలుసుకునే వాళ్ళంగా ఏదైతే ఉందో, దీన్ని దాటి ఫార్ బియాండ్ అక్కడికి వెళ్ళటం. ఫర్దర్ అంటే టు వాక్, టు గో. పరనిష్పన్న అంటే ద స్టేట్ ఆఫ్ వన్ హూ హ్యాస్ గాన్ ఫోర్త్ బియాండ్. గాన్ ఫోర్త్ బియాండ్, దూరంగా అంటే ఎక్కడికో వెళ్ళిపోవటము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటన్నమాట, ఇక్కడ ఎక్కడికో వెళ్ళటం కాదు, ఆ ఉన్న అనేకత్వ స్థితినే ఏకత్వ స్థితిగా అనుభూతి చెందటం. అది ఎలాగా వచ్చింది మనకి? అవగాహన ద్వారా, ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు తెలియడం ద్వారా. ఇట్లా పరనిష్పన్న దాంట్లో ఇప్పుడు ఇమ్మెర్స్ అయిపోయింది మొత్తం ఇక్కడ చెప్పబడుతుంది. దాన్ని టిబెటన్ సంప్రదాయంలో ఇట్ ఈస్ కాల్డ్ యాంగ్ గ్రబ్. అదే స్థితి. అప్ టు ద డే ఆఫ్ ద యోగాచార్య స్కూల్, the true nature of paranirvana was taught publicly, but since then it has become entirely esoteric. యోగాచార్య అంటే మనకి వెంటనే కృష్ణుడు గుర్తుకొస్తాడు. యోగం మొత్తానికి ఆయన అంటే భగవద్గీతని బోధించినటువంటి. నిన్న దాంట్లో ఏం చెప్పాడు? ఈ యోగాన్ని మొదట్లో ఎవరికి చెప్పానన్నాడు? సూర్యుడికి చెప్పానన్నాడు, వివస్వంతుడికి. వివస్వంతుడు ఎవరికి చెప్పాడు? మనువుకి చెప్పాడు. మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు. ఇట్లా అది పరంపరగా వచ్చింది. అంటే ప్రారంభం ఎవరు చేశారు? నేను విశ్వానికి వివస్వంతుడికి చెప్పాను అని ఆ భగవద్గీతలో చెప్తారు. అందువల్ల ఆయన యోగాచార్య అనే పదం రాగానే కృష్ణుడికి మనం ఇదవుతుంది. దాంతోపాటు నారదుడు కూడా యోగాచార్య గురించిన పదం మనకి 2వ వాల్యూంలో వస్తుంది, 2వ సంపుటంలో. ద సీక్రెట్ డాక్టర్ 2వ వాల్యూమ్ ఉంది కదా, యాంథ్రోపోజెనసిస్, మానవ పరిణామ క్రమాన్ని తెలిపే గ్రంథం. దాంట్లో యోగాచార్య అనేటప్పుడు కల్లా నారదుల వారు, ఆ నారదుల వారి నుంచి ఈ భాగవతం ఇట్లాగ ఇదంతా ఈ వ్యాసుల వారు ఉపదేశం పొందటం, ఇట్లా అదొక పద్ధతిలో, అదొక క్రమంలో, అదొక వరుసలో ఆయన యోగానికి సంబంధించి ఒక పద్ధతి తీసుకొచ్చాడు. అలాగే కృష్ణుడు జన్మ తీసుకుని కృష్ణుడు అవతారం ఎత్తి ఈ యోగానికి సంబంధించిన చక్కటి విషయాలన్నీ బహిరంగంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అక్కడి వరకు బహిరంగపరచబడింది రహస్యం లేకుండా. ఆ తర్వాత నుంచి ఇవి నిగూఢంగా రహస్యముగా కప్పివేయటం జరిగింది, దాయటం జరిగింది. దాచివేసి దాన్ని సంకేతాలతో వివరించటము, అట్లాగా ఉపదేశం పొందిన వాళ్ళకి, ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే, అర్హులకు మాత్రమే వాటిని వివరించటం, ఈ పద్ధతులు వచ్చినాయి. తర్వాత యోగాచార్య వరకు, ఆ కృష్ణుడి యొక్క కాలం వరకు ఇది బహిరంగంగానే ఈ రహస్యాలు అంటే ఈ స్థితికి సంబంధించిన వివరాలు అందరికీ బోధించడం జరిగింది అని చెప్తారు. మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు తెలుసుకుందాం. అంటే ప్రళయ స్థితి ఒక్క మాట ముందు చెప్పేస్తున్నారు, సీజ్డ్ టు బి, స్తంభించిపోయింది, మొత్తం కరిగిపోయింది, ఏం లేదు అని చెప్తూ, మళ్ళీ ఏమి లేదు అంటే అంతకుముందు ఏంటుంది? అంతకుముందు ఇట్లాగా ఉంది, అది కాస్త ఏమైంది? ఇట్లా కరిగిపోయింది, ఒక్కటిగా అయిపోయింది అన్నట్టుగా
అది ఆ సృష్టి స్థితిని ప్రళయ స్థితిని కలిపి మనకి వివరిస్తున్నారు. ఒక్క ప్రళయ స్థితినే చెప్తే ఏముంది, అంత గాఢ నిద్ర. ఇంక చెప్పడానికి ఏముంది అక్కడ? గాఢ నిద్ర, కరిగిపోయింది, ఏమీ లేదు, శూన్యం. ఏ పదండి, ఇంటికి పదండి అన్నట్టుగా ఉంటుంది. మరి అట్లాగంటే ఎలాగా? అంటే సృష్టి స్థితిలో మనం గందరగోళంగా ఉన్నాం ఇక్కడ. ఏంటిదంతా అన్నట్టుగా అనేకత్వము భిన్నత్వంతో గందరగోళ పడుతున్నాం కదా. ఇది ఏంటి జరుగుతుంది దీని తర్వాత? ప్రళయ స్థితిలో ఏంటనుకున్నారు? ఇదంతా ఒక దాంట్లో ఒకటి వచ్చింది. అట్లాగే ఒక దాంట్లోకి ఒకటి కరిగిపోతూ వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్కటే ఇన్నిగా రూపాంతరం చెందింది. నీరు మంచుగడ్డ కట్టుకుందా, ఒక్క ఉదాహరణ చాలు మనకి. వాయువులు నీరుగా మారింది, ఆకాశము వాయువుగా మారింది. స్థితి మార్పు. అది ఆ విషయం కూడా మనకి ఇక్కడ సందర్భంగా ఒక్క ప్రళయ స్థితే కాకుండా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితి ఎట్లాగ వస్తుంది, ఈ సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితి ఎలాగ వస్తుంది, సంగ్రహంగా 2-3 మాటల్లో మళ్ళీ ఇక్కడ మనకు అందిస్తూ ఉన్నారు. దీనికి పూర్తి వివరణగా తర్వాత స్టాండర్డ్స్ లో మనకు వస్తుంది. ఓకే, మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఇది అంటే బ్లవర్స్ కి తన చివరి రోజుల్లో సీక్రెట్ డాక్టర్ గురించి మాకు అర్థం కావటం చెప్పండి అని చెప్పి చుట్టూ చేరితే వాళ్ళకి అందించినటువంటి సందేశాన్ని, వాళ్ళకి అందించినటువంటి అధ్యయన పద్ధతుల్ని ఎట్లాగా దీన్ని అధ్యయనం చేయాలి, ఆ పద్ధతిలో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఆల్.